హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెమాంటి కాలనీ ప్రీమియర్స్ అయితే చూసి రావడం జరిగింది గాయస్. అండ్ ఈ మూవీ రివ్యూకి వెళ్తే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా నెరేటివ్గా కొద్దిగా బోరింగ్గా అనిపించింది. అంటే మీరు డెమాంటి కాలనీ 1 చూడకపోతే ఇది మీకు ఏమాత్రం అర్థం కాదు, ముందే చెప్తున్నాను. సో 1 చూసిన తర్వాతే ఈ మూవీకి వెళ్ళండి. సో ఈ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా నరేట్ చేశారు, చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ హాఫ్ యొక్క అవుట్పుట్ అయితే చాలా బాగా ఉంది. ఇంటర్వెల్ కూడా పర్లేదు, ఓ మాదిరి తమిళ సినిమా రేంజ్ లాగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంత డీప్ ఎక్స్ప్రెషన్స్ లేకపోవడం, లేదా ఒక డీప్ కనెక్షన్ లేకపోవడం వల్ల మనకు కొద్దిగా దాని నుంచి వేరైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఈ మూవీ ప్లాట్ అయితే ఫస్ట్ మూవీ యొక్క రీక్యాప్ నుంచి మొదలవుతుంది. అంటే ఫస్ట్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అరుణనిధి చనిపోయిన ఆ లాస్ట్ సీన్ దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇది థర్డ్ పార్ట్కి సీక్వెల్ అనమాట, ఐ మీన్ ప్రీక్వెల్. అంటే ఇది ఎలాగంటే భారతీయుడు లాగా ఇప్పుడు వచ్చిన భారతీయుడికి మొన్న సీక్వెల్ చేశారు, అండ్ దానికి మళ్ళీ థర్డ్ పార్ట్ ఉంటుందని చెప్పడానికి 2 తీసినట్టుంది. కానీ ఇది కూడా అలాగే ఉంటుంది ఇంచుమించు, సరిగ్గా చెప్పాలంటే. అంటే థర్డ్ పార్ట్ ఉంది, ఆ థర్డ్ పార్ట్ ఉంటుంది అని చెప్పడానికి సెకండ్ పార్ట్ తీశారు. సో ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక మంచి సస్పెన్స్ చూడాలనిపిస్తే మాత్రం వెళ్ళి చూడొచ్చు. యాక్చువల్లీ ఇది హర్రర్ మూవీ అని చెప్పినా కానీ ఇది సస్పెన్స్ లానే అనిపిస్తుంది, ఎక్కువ హర్రర్ ఎలిమెంట్స్ ఉండవు. అండ్ శామ్సియస్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఇందులో నేను చెప్పినట్టు హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా టచ్ అవ్వవు కాబట్టి మనకి సస్పెన్స్ మ్యూజిక్ లానే అనిపిస్తుంది, హర్రర్ మ్యూజిక్లా అనిపించదు. సో సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ చాలా బాగున్నాయి, దాని వరకు పట్టించుకోవచ్చు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, దాని మీద బాగా వర్క్ చేశారు, హోంవర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ మూవీని చూస్తే భారతీయుడు 2 లాగా అవుతుందేమో అని అనిపించింది, కానీ పర్లేదు, కొద్దిగా బాగానే తీసుకెళ్లారు. 1 టైం వాచబుల్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ పార్ట్ని సరిగ్గా చూస్తే మనకి సెకండ్ హాఫ్, థర్డ్ పార్ట్ క్లారిటీగా అర్థమవుతాయి. ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ అయితే 3.5. మీ ఒపీనియన్ ఏంటి, మీ రేటింగ్ ఏంటి అన్నది కామెంట్ చేయండి గాయస్. అండ్ ఎలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.